ఫ్యామిలీస్ అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను కుబేరా మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పుడే వెళ్ళి వచ్చాను. ఆ ఎమోషన్ నేను మీకు చెప్పాలని చెప్పి నేను ఇప్పుడు అర్జెంట్గా రివ్యూ తీస్తున్నాను. సినిమా చెప్పాలంటే 1 మోర్లో చాలా 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 బాగా నచ్చింది నాకైతే. 5 out of 5 రేటింగ్ ఇస్తా. ఒక్క దాంట్లో కూడా ఫ్లా చెప్పడానికి ఏం లేదు. హ్యాండ్స్ అప్ టు శేఖర్ కమ్లా గారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్లో ఒక మనిషి, ఒక మిడిల్ క్లాస్ మనిషి, ఒక హై రిచ్ ఉన్న మనిషి, ఒక బిచ్చగాడు మనిషి ఎలా ఉంటుందని చాలా కళ్ళ కట్టడి చూపించారు. నాకు ఎవ్రీ సీన్ ఏడుపు వస్తూనే ఉంది. సినిమా అంతా ఏడుస్తూ ఉన్నాను. ఐ వాజ్ సో కనెక్టెడ్. సినిమా శేఖర్ కమ్లా గారు చెప్పినట్టు మీరు ఆ సినిమా కనెక్ట్ అయితే మీకు బాగా నచ్చేస్తుంది. సినిమాకి నచ్చకపోతే బాగా నచ్చదు. నాకైతే సినిమా బాగా నచ్చింది. చాలా అంటే చాలా. ఇలాంటి సినిమా నేను ఇప్పుడు వచ్చి ఎక్కడ చూడలేదు. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. కమింగ్ టు యాక్టర్స్, ధనుష్ గారికి చేతులు దండం పెడుతున్నాను. ఆ బిచ్చగాడు రోల్ చేయాలంటే అసలు మన హీరో ఎవ్వరు ఒప్పుకోలేరు. ఆ బిచ్చగాడు రోల్ చేస్తూ అమ్మ అయ్యా అడుక్కుంటుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. ఎక్సలెంట్ యాక్టర్, ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్, గాడ్ గిఫ్ట్ యాక్టర్. ఆయనకి నేషనల్ అవార్డు కాదు, ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. నెక్స్ట్ నాగార్జున గారికి ఆ రోల్ చాలా బాగా పర్ఫెక్ట్ యాక్టర్, పర్ఫెక్ట్. ఆ గ్రే క్యారెక్టర్ కానీ, తర్వాత మంచి రోల్ కానీ, మంచి యాక్ట్ చేయడం కానీ ఎక్సలెంట్. రష్మిక ఫస్ట్ టైం నాకు చూడబుద్ధి అయింది. రష్మిక యాక్టింగ్ ఆ పుష్పలో కానీ, ఇందులో కానీ ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఇందులో మాత్రం సటిల్ యాక్టింగ్ ఎక్సలెంట్ యాక్ట్ చేస్తారు. ఆ విలన్ పేరు తెలియదు కానీ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తారు. కమింగ్ టు మెయిన్ పాయింట్, నేను చెప్పాల్సింది ఏంటంటే మర్చిపోయిన నెక్స్ట్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీస్ డిఎస్పి గారు. ఆ బీజిఎం ఉంటుంది సినిమాలో. బీజిఎం మైండ్ పోయి అసలు ఒక్కొక్క బీజిఎం, ఒక్కొక్క సౌండ్ ట్రాక్కి అసలు నాకు అసలు గూస్ బంప్స్ వచ్చి ఏడు కూడా వచ్చేలా చేశారు ఆ బీజిఎంకి. థ్యాంక్స్ టు ద డిఎస్పి గారు. ఆ గాడ్ లెవెల్ బీజిఎం డిఎస్పి గారు. అండ్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిచ్చగాళ్ళ గురించి చాలా బాగా చెప్పారు. మన లైఫ్లో చూస్తూ ఉంటాం, బయటికి బిచ్చగాళ్ళు అడుక్కుంటుంటారు పాపం. మనం ఏమైనా వచ్చి ఎల్లు మనం ముట్టుకున్న ఇంటికి చేయి కడుక్కుంటాం. నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, మనం బయటికి వెళ్ళి బిచ్చగాళ్ళు ఇట్లా అడుక్కుంటే వాళ్ళని చీచి అని మనం తరమేస్తాం. ఎంత బిజీ ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా బతుకుతాము. చుట్టుపక్కల అటు ఇటు దొరికి తిని హ్యాపీగా ఉండే వాళ్ళని మనం టచ్ చేసినా కూడా ఇంటికి వచ్చి చేయి కడుక్కుంటాం. ఎందుకు అలా? వాళ్ళు మనుషులే, మనం మనుషులే. ఇప్పుడు బాగా రిచ్ ఉన్నోడికి డబ్బులు ఉన్నాయి, సరే. ఇప్పుడు డబ్బులు ఎవరు? వాళ్ళ నాన్న. ఇప్పుడు మీ నాన్న సపోజ్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, ఓకే. నేను జాబ్ చేయకపోతే మా నాన్న కదా నాకు ఇవ్వాల్సింది. నేను పిచ్చగానే కదా మా నాన్న దగ్గర అడుక్కుంటున్నాను. ఒకవేళ నువ్వు మంచిగా సంపాదించినా జస్ట్ బీ హ్యాపీ యువర్ సెల్ఫ్. అలాగా లోగా చూడడం, వాళ్ళని చూడడం చాలా తప్పు. బిచ్చగాళ్ళ చూడండి. సరే, మీరు వాళ్ళకి ఇవ్వలేదని తప్పులు ఇవ్వలేకపోతే వదిలేయండి, కానీ చీ పోవని అలా చేయొద్దు. సో దట్ ఈస్ మై పాయింట్. 4 పాయింట్ కూడా సినిమాలో అదే. సో బిచ్చగాళ్ళలో ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళు మనుషులే. మీరు మనిషి కదా, బిచ్చగాళ్ళు మనుషులే. వాళ్ళు చచ్చిపోతే ఒకటి కాదు, మనం చచ్చిపోతే ఒకటి కాదు. ఎవరు చచ్చిపోయినా ఒకటే. మనిషి దేవుడు ఒకటి రూపం ఇచ్చాడు. బిచ్చగాడు చేసి బిచ్చగాడు, మనిషి కోర్టులో ఉన్నాడు, కోర్టులోనే. మిడిల్ క్లాస్ బిచ్చగాడు. సో అందరూ ఒకటే. సో సినిమాలో చెప్పేదంటే ఇదే పాయింట్ చెప్పారు సినిమాలో. సో ఐ లవ్ ద సినిమా అందరూ చూడండి, చాలా బాగుంది సినిమా. నా రేటింగ్ వచ్చేసి 5 out of 5. సో దిస్ ఈస్ మై రివ్యూ గర్ల్స్. జై హింద్.